Hi, the sadness of life is that the emptiness that we try to fill with every conceivable trick of the mind. ఇది జిడ్డు కృష్ణమూర్తి చెప్తారన్నమాట. జీవితంలో అసలు బాధ ఏంటో తెలుసా? కృష్ణమూర్తి గారు ఒక గొప్ప విషయం చెప్తారు. మన జీవితంలో ఉన్న అసలు బాధ ఏంటంటే, మనలో ఉన్న ఖాళీని మన మనసు కనిపెట్టిన రకరకాల మార్గాలతో నింపాలని ప్రయత్నం చేయడమే. ఒక్కసారి మన జీవితాన్ని చూసుకుంటే, ఒంటరిగా అనిపిస్తే ఫోన్ తీసుకుంటాం, బోర్ కొడితే సోషల్ మీడియా ఓపెన్ చేస్తాం, బాధగా ఉంటే సినిమాలకు వెళ్తాం, షాపింగ్కి వెళ్తాం, లేదా ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఒక్కసారి మన జీవితాన్ని గమనిస్తే, ఒంటరిగా అనిపిస్తే కాలక్షేపం ఏం చేస్తామని చూస్తూ ఉంటాం. ఇలా మనలో ఉన్న ఖాళీని ఏదో ఒక దానితో నింపాలని ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాం. కానీ ఒక్కసారి ఆలోచించేయండి, ఆ ఖాళీని నిజంగా నిండిపోతుందా అని? లేదు. కొద్దిసేపు మర్చిపోతాం అంతే. మళ్ళీ అదే వెళితే మళ్ళీ అదే అసంతృప్తి తిరిగి వస్తాయి. కృష్ణమూర్తి చెప్పేది చాలా సింపుల్గా చెప్తారు. ఆ ఖాళీ నుంచి పారిపోకండి, దాన్ని దాచిపెట్టే ప్రయత్నం కూడా చేయొద్దండి. కాసేపు ప్రశాంతంగా కూర్చొని ఆ భావాన్ని గమనించండి. ఎందుకు అలా అనిపిస్తుంది, దాని వెనుక ఏముంది అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. మనలో ఖాళీని అర్థం చేసుకున్నప్పుడు దాన్ని బలవంతంగా నింపాలనే అవసరం తగ్గిపోతుంది. అప్పుడే మనకు నిజమైన ప్రశాంతత లభిస్తుంది. అందుకే ఈరోజు మీకు చిన్న ప్రశ్న: మీరు నిజంగా సంతోషంగా ఉండాలనుకుంటున్నారా? సంతోషంగా జీవిస్తున్నారా? లేక మీలో ఉన్న ఖాళీ నుంచి తప్పించుకోవడానికి ఎప్పుడూ ఏదో ఒకటి వెతుకుతున్నారా అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి.